బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు గారిని ఈరోజు వారి ప్రతిష్టను దెబ్బతీయాలని వారి గౌరవాన్ని తగ్గించాలని ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కుతంత్రాలకు కుట్రలకు పాల్పడుతూ ఉంది. పాలన చేతగాక ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి 420 హామీలను తుంగలో తొక్కి ఊటకం మాటలతో మరి అధికారంలోకి వచ్చి పాలన చేతగాక ఈరోజు రోజుకి మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత యొక్క పేరు ఎక్కడ పెరిగిపోతుందో, ఎక్కడ మనం ప్రజలలో తగ్గిపోతామనో ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా ఒక సాక్షిని విచారించే ఒక పద్ధతి లేకుండా నోటీస్ ఎక్కడనో ఇచ్చి ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి వయసు రీత్యా కూడా మరి అబోవ్ 65 ఇయర్స్ ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళు ఉన్న ప్లేస్లకే వెళ్ళి మరి ఎంక్వైరీ చేయాల్సిన సిట్ అధికారులు ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి మేరకు ఇష్టారీతిగా ఇబ్బంది పెట్టి వారి ప్రతిష్టను తగ్గించాలనేది కుతంత్రమైనటువంటి ప్రయత్నం ఉందో దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.